వెల్కమ్ టు M1 న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడుతుందని సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం మేజర్ గ్రామ పంచాయతీ ఆకునూరు సర్పంచ్ కొమ్మరవి M1 టీవీ మీడియాతో మాట్లాడారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రామ సభకు సర్పంచ్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. గృహజ్యోతి కింద 2 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించి ప్రజల ఇంటిలో వెలుగులు నింపుతుందని, రైతు రుణమాఫీ, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. గ్రామీణ అభివృద్ధి కోసం ఆకునూరు నుంచి అర్జున్ పట్ల వరకు రోడ్డు మంజూరు చేయాలని, ఇంకేటిది గ్రామ పంచాయతీ నుండి BGR చివరస్ వరకు బైపాస్ రోడ్ నిర్మాణం చేపట్టాలని, డ్రైనేజీ, మురికి కాలువల నిర్మాణం, సీసీ రోడ్లు, ఓపెన్ జిమ్, సింగిల్ ఫేస్ మోటార్లు ఏర్పాటు చేయాలని పలు అభివృద్ధి పనులపై తీర్మానాలు చేసినట్టు తెలిపారు. గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శి కరీముద్దీన్, ఉప సర్పంచ్ కడారి పల్లవి భాస్కర్, వార్డు సభ్యులు నూనె శేఖర్, అంది లక్ష్మి, సూర అనిత, జూపల్లి కార్తిక్ రెడ్డి, తాటికొండ శేఖర్ యాదవ్, MD హైమద్, వామణి భాస్కర్, గణపురం బాల నరసమ్మ, సుంచు హేమ, మతపురి భాగ్యలక్ష్మి, స్వర్గం రాజేష్ గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజాపాలన సందర్భంగా 99 రోజుల ప్రజాపాలన సందర్భంగా ఆకునూరు గ్రామంలో గ్రామసభ పెట్టడం జరిగింది. ఈ గ్రామసభకు అంగన్వాడీ టీచర్లు మరియు ఆశా వర్కర్లు మరియు మా పాలక మండలి, గ్రామ ప్రజలు, మన హోమియోపతి డాక్టర్లు మరియు అందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామసభలో మేము కొన్ని ముఖ్యమైన అంశాలు తీర్మానం చేయడం జరిగింది. దానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, మరియు ఫ్రీ కరెంటు బిల్లు కావచ్చు, అన్ని కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి, ఈద్ ముబారకు, షాదీ ముబారకు అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు 55 ఇల్లు చేయడం జరిగింది. మరియు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం లేకపోతే మహిళా సంఘాలకు నుండి డబ్బులు ఇప్పించడం జరుగుతుంది. ఇవన్నీ కార్యక్రమం మహిళా సంఘాల గ్రామ సభలో చర్చించడం జరిగింది. మరియు ముఖ్యంగా అర్జున్పట్ల నుంచి ఆకునూరు రోడ్డు కూడా గ్రామ సభలో తీర్మానం చేయడం జరిగింది. మరియు బైపాస్ రోడ్డు చేయడం జరిగింది. దీనికి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఆకునూరు గ్రామ సభలో ప్రత్యేకంగా పాలక మండలి మరియు గ్రామ సభలో తీర్మానం చేయడం జరిగింది. డ్రైనేజీ, ముఖ్యంగా డ్రైనేజీ ఇరువైపులా ఆకునూరు నుంచి బస్టాండ్ నుంచి మొదలుపెట్టుకుంటే మరియు కచ్చిరి దాకా ఇరువైపులా డ్రైనేజీ కూడా ఈరోజు గ్రామ సభలో తీర్మానం చేయడం జరిగింది. ఇలాగనే అభివృద్ధి పథకంలో ఆకునూరు విలేజ్ని ముందుకు కొనసాగిస్తామని మేము పాలక మండలి తరఫున అందరికీ గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఆకునూరు మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి ఆకునూరులో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మనకు ఊరుకున్న సమస్యలు అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, లేదంటే మహిళా భవనాలు కావచ్చు, ఇలాంటి సమస్యలు ఉన్న వాటికి అందరికీ పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి వాళ్ళకున్న సమస్యలు తెలపడం జరిగింది. మా గ్రామ పంచాయతీ కానీ, మా వార్డు మెంబర్స్ కానీ, సర్పంచ్ గారు, గౌరవనీయులు సర్పంచ్ గారు కూడా వారికి అన్నిటికీ స్పందించి ఊరు పట్ల ఉన్న సమస్యలపై స్పందించడం జరిగింది. అదేవిధంగా ఆకునూరు ప్రజలు కూడా ఇప్పటి వరకు ఈ 99 ప్రణాళికలో ఇక్కడ సర్పంచ్ నూతనంగా ఎన్నిక నుంచి 4 నెలల నుండి ఇప్పటి వరకు కూడా సమస్యలు అనేది ఒకటి అయితేనే ఉన్నాయి. ఇప్పటికే 50 లక్షల మా భవనాలు 5 భవనాలు కంప్లీట్ కావడం జరిగింది. దీనికి ఆకునూరు గ్రామ ప్రజలు కూడా చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ఇందుకు మనస్ఫూర్తిగా